హాయ్ ఫ్రెండ్స్. అది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా. ఆ జిల్లాలో ఓ అందమైన ఊరు. ఆ ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. వారం వ్యవధిలోనే 2 హత్యలు జరుగుతాయి. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకదు. చేతులు కాళ్ళను గొలుసులతో కట్టేసి దారుణంగా గుండెల్లో పొడిచి చంపేస్తాడు. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం ఇది ఓ సైకోపాత్ చేసిన హత్య అని తేలుతుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సీతారాం ఈ కేసును ఎలా హ్యాండిల్ చేశాడు? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అసలు రీజన్ ఏంటి? ఇది ఆ థ్రిల్లర్ మూవీ టైటిల్ ది సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. 2021లో వచ్చిన సీతారాం బెనాయ్ కేస్ నెంబర్ 18కు సీక్వెల్గా వచ్చింది కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ మూవీ ఎలా ఉందంటే, రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ఊరిలో ప్రశాంతమైన ఊరిలో వారం వ్యవధిలోనే 2 హత్యలని ప్రశాంతమైన ఊరిలో 2 హత్యలను చూపిస్తూ ఆడియన్స్కు ఒక సస్పెన్స్ హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి. ఆ తర్వాత ఒక్క క్లూ కూడా దొరకదు పోలీసులకి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సీతారాం ఈ కేసుల వెనుక ఉన్నది ఎవడు అని తెలుసుకోలేక తలలు పట్టుకుంటాడు. ఆ తర్వాత ఓ నిందితుడిని పట్టుకుంటారు. కట్ చేస్తే ఫస్ట్ హాఫ్లో హంతకుడు దొరికినట్లే దొరుకుతాడు. అయినా కూడా ఆ తర్వాత వరుస హత్యలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీయం ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీయం. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చివరకు హంతకుడు ఎవరు అనేది తెలియక ఇంకా మదన పడుతూనే ఉంటారు. సీతారాం ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు, తన టాలెంట్తో చూసిన ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సబ్జెక్టును అనుసరించి ఎలా అల్లుకుంటూ వెళ్ళాడు, ఎలా ఈ కేసును సాల్వ్ చేశాడు అనేది మెయిన్ పాయింట్ ఆధారంగా తెరకెక్కింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో జరిగిన ఓ పాయింట్ని ఆధారంగా చేసుకుని ఓ కేస్ ఆధారంగా ఓ క్లూను పట్టుకుంటూ దాన్ని అల్లుకుంటూ వెళ్ళి అలా తవ్వుకుంటూ వెళ్తే సెకండ్ హాఫ్లో ఓ క్లూ దొరుకుతుంది సీతారాంకి. ఆ క్లూ ఆధారంగా హంతకుడు ఎవరు అనేది ఫైండ్ చేస్తారు. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్ను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుతూ అసలు హంతకుడు ఎవరా అన్న థ్రిల్ను ఆడియన్స్కు కలిగిస్తూ అద్భుతంగా మలిచారు డైరెక్టర్ ఈ మూవీని. ఈ మూవీ బలం ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లింగ్గా, సస్పెన్స్ఫుల్గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాస్త నెమ్మదిస్తుంది. సెకండ్ హాఫ్లో హంతకుడు దొరికినట్లే దొరికి ఆ తర్వాత ఎవరు అనేది మళ్ళీ సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. సో ఇక ఎలా అనిపిస్తుందంటే, ఇది ఆడియన్కి కొంచెం డిలే అవుతుంది, ఇంకా స్లో అవుతుంది, స్లో నేరేషన్లా అనిపిస్తుంది. ఇక మొత్తానికి ఓ పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ని చూపించారు అని చెప్పాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రాక్షసుడు కానీ, ఉయర్ కానీ అట్లాంటి మూవీస్ని బేస్ చేసుకొని తీశారు. బట్ వీటిలో కొత్తదనాన్ని చూపించారు డైరెక్టర్. ఇంకా సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం, ఫస్ట్ పార్ట్ సీతారాం బెనోయ్ కేస్ నెంబర్ 18 ఫక్తు ప్లేస్లోనే జరిగింది. సెకండ్ కేసులో కొత్తగా చూపించారు డైరెక్టర్. సెకండ్ కేసు వచ్చేటప్పటికి ఈ మూవీ స్టోరీలోను, కథలోనూ కొత్తదనం కనిపించింది. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి క్లైమాక్స్ని అద్భుతంగా మలిచారు. ఎవరు ఊహించని ఓ కొత్త పర్సన్ని నిందితుడిగా చూపిస్తూ ఆడియన్కి ఇవ్వాల్సిన పర్ఫెక్ట్ సస్పెన్స్ని, థ్రిల్ని అందించారు డైరెక్టర్. ఇక మలయాళం, కన్నడ భాషల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం కూడా సేమ్ అదే కోవలోకి వస్తుంది. అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి, థ్రిల్లర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, సస్పెన్స్ఫుల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. డోంట్ మిస్, తప్పకుండా చూడండి.